ఫ్రంట్ లైన్ మేనేజర్స్లో ఉన్నారు, పీపుల్ మీద నాయకత్వంలో ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, నాయకత్వ పొజిషన్లో ఉన్నారు, మేనేజర్ రోల్స్లో ఉన్నారు, లీడర్షిప్ రోల్స్లో ఉన్నారు, 10 మందికి మంచి చెడు చెప్పే ఒక స్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రాజ్యాధికారం రావాలి. అంటే ఏంటి? మీ యొక్క మాటకి, మీ యొక్క పేరుకి, మీకు ఒక బ్రాండ్ వాల్యూ, మీకు ఒక ట్రస్ట్, అథారిటీ ఇవన్నీ ఉండి ఒక మంచి గొప్ప రాజ్య లక్ష్యం మీకు కలిగి ఉండాలి, ఒక అధికారం, పవర్, అథారిటీ మీకు కలిగి ఉండాలని చెప్పేసి రాజ్యం దేహి అమ్మవారి యొక్క కృప ఉండాలని మనం కోరుకుందాం. అంతేకాకుండా ఈ రాశి వాళ్ళకి ధనం దేహి, విపరీతమైన ధనం, ధాన్యం, అదృష్టం అంతా ఈ శ్రీ పరాభావన సంవత్సరంలో మీ ఇంట్లో తిష్ట వేసుకొని ఉండాలని, వాటితో పాటు సర్వకామాంచ సిద్ధి, మీరు ఏదైనా గనక ఒక కార్యక్రమం అనుకుంటే ఆ కార్యక్రమం తక్షణం నెరవేరాలి, ఆ కార్యక్రమం యొక్క ఫలితం మీకు అద్భుతంగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. శ్రీ పరాభావ సంవత్సరంలో, శ్రీ పరాభావనామ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి చూసుకుంటే ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజ్యపూజ్యం ఎంత ఉంది, అవమానం ఎంత ఉందో చూసుకునే ముందు వీళ్ళకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలంతా ఈ మిథున రాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి కా, కీ, కు, ఖం, జ్ఞ, చా, కే, కోహ అన్న లెటర్స్ అంతా కూడా ఈ రాశిలో ఉన్న వాళ్ళని ఉంటారు. మిథున రాశి వారికి చూసుకుంటే శ్రీ పరాభావనామ సంవత్సరంలో ఆదాయం 8, 11 వ్యయం ఉంటుంది, రాజ్యపూజ్యం 1, అవమానం 7. కొంచెం ఇది గమనించుకోవాలి. మీకు ఆదాయం వ్యయం ఓకే, ఎక్కువగా డబ్బు వస్తుంది, 8 అంటే బాగా ఎక్కువ హెవీ లాట్లో ఉంటుంది అమౌంట్, అంటే ఇంతకుముందు పోయిన ఏడుతో కంపేర్ చేస్తే ధనం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలానే మీకు వ్యయం 11 అంటే వచ్చిన ఆదాయాన్ని కొంచెం ఎక్కువగా ఖర్చు పెట్టుకుంటారనేది ఇది ఓకే. మీరు బాగా ఆలోచించాల్సిందంటే రాజ్యపూజ్యం 1, అవమానం 7 ఉంది, అంటే మీ చుట్టూ అవమానించే వాళ్ళు ఎక్కువగా ఉంటారని మీరు గమనించుకోవాలి. అది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే మీరు తీసుకోవాలి. అంటే ఎదుటి వాళ్ళలో ఎంతవరకు మీరు ఇంటరాక్ట్ అవ్వాలో, ఎంతవరకు ఇంటరాక్ట్ అవ్వకూడదని చాలా బాగా గమనించుకోవాలి. ఇంట్లో వాళ్ళతో కానివ్వండి, బయట వాళ్ళతో కానివ్వండి, మీతో చక్కగా మంచిగా ఉండి మీ యొక్క లోపాలన్నీ తెలుసుకొని బయటికి వెళ్ళిపోయి వాటికి అస్త్రంగా వాడుకొని మిమ్మల్ని అవమానించాలని చూసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఈ ఒక్క విషయం మీకు శ్రీ పరాభావనామ సంవత్సరంలో గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క వీక్నెస్, మిగతా అంతా చక్కగా ఉంటుంది. రెండోది 2026 సంవత్సరంలో 25వ సంవత్సరంతో ఈ రాశిలో వాళ్ళకు ఒక కామ్గా కూల్గా వెళ్ళిపోయే ఒక రాశులు ఏదంటే ఈ మిథున రాశిని మీరు చెప్పుకోవాలి. ఈ రాశి చక్కగా కామ్గా కూల్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు, పెద్దగా ఇబ్బందులు అయితే ఏమీ లేవని గమనించాలి. అయితే వీళ్ళకి మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే శని భగవానుల వల్ల మనకేం చెప్తారంటే ఉద్యోగంలో హెవీ రెస్పాన్సిబిలిటీస్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి 10వ స్థానంలో శని మహాత్ముడు ఉండటంతో, గోచారంలో 10వ స్థానంలో శని ఉంటే ఏమవుతుందంటే ఎక్కువగా రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది, చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది. ఈ టైంలో మీరు బాగా హార్డ్ వర్క్ చేయాలి, కన్సిస్టెన్సీగా చేయాలి, అంతేకాకుండా చాలా డిసిప్లిన్గా ఉండాలి, మోస్ట్ రిజల్ట్స్ వస్తుంది. ఈ చైన్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. హార్డ్ వర్క్ చేయాలి, డిసిప్లిన్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, ఖచ్చితంగా 100% రిజల్ట్ అయితే ఉంటుంది. శ్రీ పరాభావనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ప్రొఫెషన్ మ్యాటర్స్లో అయితే సింపుల్గా రావాలని మీరు డిసిప్లైన్ లేకపోయినా, లేదా హార్డ్ వర్క్ చేయకపోయినా, లేదా కన్సిస్టెన్సీ లేకపోయినా కానీ రిజల్ట్ రావటం అనేది చాలా కష్టంగా ఉంటుందని మీరు గమనించుకోవాలి. గురువు మీకు ఫస్ట్ వచ్చే ఒక 2-3 నెలలు కొంచెం ఇబ్బంది పెడుతున్నా, ఎప్పుడైతే గోదావరి పుష్కరాలు వస్తాయో, పుష్కరాల తర్వాత గురువు మీకు ఒక అద్భుతమైన ఒక గిఫ్ట్ని తీసుకుని వస్తున్నాడు. అదేంటంటే విత్త సమృద్ధి, చక్కగా మీ ఇంటి నిండా ధనం అయితే చేరుకొని ఉంటుంది, పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది, అదృష్టవంతంగా ఉంటుంది. 3వ ఇంట్లో కేతు ఉండటంతో అగైన్ ధనం వస్తుంది అనమాట. రాహు 9వ ఇంట్లో ఉండటంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మీకు ఏ విషయంలో అంటే పర్టికులర్ రాహు 9వ ఇంట్లో ఉండటంతో ఎడిక్షన్స్కి ఎక్కువ అవకాశం ఉంటుంది. అవసరమైన వాటికి పనులు చేయటం, గ్యాంబ్లింగ్ ఆడటం, లేదంటే వీళ్ళతో అనవసరంగా తిరగటం, టైం పాస్ చేయటం, ఇవన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, శని మీకు హార్డ్ వర్క్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది.
అందుకని టూ కాంట్రడిక్షన్స్ మీకు ఉన్నాయి. ఇటు పక్కన హార్డ్ వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, ఇటు పక్కన బయటకు వెళ్ళిపోయేసి క్యాజువల్గా వాళ్ళతో వెళ్తే తిరుగుదాం, ఎంజాయ్ చేద్దాం అని మైండ్ రెండూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు శనికి నచ్చని విధంగా ఇటు ఎక్కువగా ఫోకస్ చేస్తారో శని కోపం వచ్చేస్తుంది, జాబ్లో ప్రాబ్లం అవుతుంది. ఈ రెండింటి కాంబినేషన్ మీరు చాలా వెల్ బ్యాలెన్స్డ్గా చేసుకోవటం ఇంపార్టెంట్. రాహు మాయావి అంటే అవసరమైన వాటిని చాలా చక్కగా బాగుందని ఒక మైండ్ కల్పించే అవకాశం ఎక్కువ ఉంటుంది. శని నువ్వు హార్డ్ వర్క్ చేయి, డిసిప్లైన్గా ఉండు అని ఒక స్ట్రిక్ట్ డ్రిల్ మాస్టర్ లాగా శని ఉంటారు. రెండింటిని గమనించుకొని ఈ రాశి ఫలాల్లో చాలా కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం. శని మీకు ఉద్యోగంలో ఏ విధంగా అయినా పరిస్థితులను తీసుకొస్తూ ఉంటారంటే పాపం ఉద్యోగం విఘ్నం సర్వ కృషిర్యాది సర్వ విఘ్నం అంటే ఉద్యోగం చేసేటప్పుడు మీకు ఆటంకాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి మీరు రూల్స్ రెగ్యులేషన్స్ ఓవర్లుక్ చేసే అవకాశం కూడా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. శని ఈ ఎక్స్పెక్ట్ యూ టు ఫాలో డిసిప్లైన్స్ గైడ్ లైన్స్, వాటిని ఓవర్లుక్ చేసే అవకాశం వద్దు. అలానే రాంగ్ రిప్రజెంటేషను, మిస్ రిప్రజెంటేషను, ఉన్నది లేనిది ఉన్నట్టు కనుక చేస్తే శని కోపం వస్తుంది. ఈ విషయం మాత్రం జాగ్రత్తగా ఉండండి. శని వల్ల మీకు విపరీతమైన ఖర్చులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అగైన్ మిమ్మల్ని మీ మానాన్ని మీరు వర్క్ చేసుకుంటూ పోతూ ఉంటే వేరే వాళ్ళు వచ్చి మిమ్మల్ని డైవర్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మైండ్ యువర్ ఓన్ బిజినెస్, మైండ్ యువర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్, మైండ్ యువర్ సెల్ఫ్. ఇదే మీకు మంత్రం శ్రీరామ రక్ష శ్రీ పరాభావ నవ సంవత్సరంలో. ఇది ఫాలో అవుతున్నంత వరకు మీ రాశి వాళ్ళకి ఈ రాశి వాళ్ళకి ఎదురు లేదనే గమనించుకోవాలి. రెండవది, గురువు మీకు చక్కటి అదృష్టాన్ని తవ్వుతూ ఉన్నారు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. వీళ్ళకి ఈ టైంలో పిల్లలు కావాలనుకునే వాళ్ళు పిల్లలు, మ్యారేజ్ కావాలి అనుకునే వాళ్ళకి మ్యారేజీ, తీర్థయాత్రలు చేయాలనుకునే తీర్థయాత్రలు, ఎక్కడికి వెళ్ళినా కానీ చక్కగా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఈ రాశి వాళ్ళకి అందులోనూ వచ్చే ఒక 3 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో ఫస్ట్ హౌస్ అంటే మీ మిథున రాశిలోనే గురువు ఉండటంతో, గురువు మిథున రాశిలో ఉంటే జనరల్గా ప్రమోషన్స్ వచ్చే అవకాశం, ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి ఆయన జాతక చక్రంలో గురువు ఆయన జన్మ రాశి కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఆయనకి అడవులకు వెళ్ళారు అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉంటాయి అన్నమాట. అందుకని మిథున రాశి వాళ్ళకు కూడాను జన్మరాశిలో గురువు ఉండటంతో అన్ని విషయాల్లో బాగుంటుంది. కానీ రాజకోపం ఏమంటారు, రాజకోపో యశో హాని, తర్వాత ఉద్యోగ విరోధకం అని చెప్తారు. అంటే ఏమవుతుందంటే ఈ టైంలో పై అఫీషియల్స్కి కోపం వచ్చి తద్వారా జాబులో ఇబ్బంది వస్తుంది, కీర్తి ప్రదేశాలకు భంగం వాడుతుందని చెప్తుంటుంది. అయితే అది టెంపరీ, ఒక్క 3-4 మంత్సే ఉంటుంది. ఆ తర్వాత గురువు మీకు ఎప్పుడైతే గోదావరి పుష్కరాలు వస్తూ ఉంటాయో మీకు అదృష్టం వస్తుందని గమనించుకోవాలి. ఎందుకు అంటే ఈ టైంలో మనస్సౌఖ్యం, యశోవృద్ధి, సౌభాగ్యం, ధనామగమ, ధర్మ వ్యయం, ద్వితీయ స్థానకే గురు. మనస్సౌఖ్యం ఏమవుతుందంట, మనసులో సౌఖ్యంగా ఉంటుంది, సంపదలు ఉంటాయి, భాగ్యం ఉంటుంది, ధనం ఇన్ఫ్లో పెరుగుతుంది మీకు. అలానే ధర్మ కార్యాల గురించి ఖర్చు చేస్తారని కూడా చూపిస్తుంటుంది. మంచి దీర్ఘాయు ఉంటుంది. ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి, జాబ్ విషయంలో మాత్రం చాలా హెవీ ప్రెషర్ ఉంటుంది. అది అన్నిటి వల్ల మీరు గమనించుకోవచ్చు. లాస్ట్ మనం బాగా ఇంపార్టెంట్ చెప్పుకోబోయేది 9th హౌస్లో వీళ్ళకి రాహు ఉన్నారు. సాఫ్ట్వేర్ వాళ్ళకి అదృష్ట అవకాశం. 9th హౌస్లో ఫారిన్లో ఉన్న వాళ్ళకి, ఎన్ఆర్ఐలకి, సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళకి చక్కగా అదృష్టాన్ని తీసుకొని వస్తారు. ఈ టైంలో ఒక విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. 9th హౌస్లో రాహు ఉండటంతో మన ఆలోచనలన్నీ కొంచెం పక్కదావకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది, డైవర్షన్స్ ఎక్కువగా ఉంటాయి అని గమనించుకోవాలి. మనకి సపోర్ట్, మీకు చక్కగా రిసోర్సు సపోర్ట్ ఎవరిని ఇచ్చేవాళ్ళు ఉంటే అవి దూరం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది, జనరల్గా సాఫ్ట్వేర్ కానివ్వండి మిగతా వాళ్ళకి కానీ రాహు 9వ స్థానంలో ఉండటంతో మీకు కొంచెము ఏమంటారు, సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, నమ్మించి మోసం చేసేవాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారని గమనించుకోవాలి. ఈ ప్రకారంగా రాహు మీకు ఒక రకంగా మంచి చేస్తూ కొంచెం ఇబ్బందులు పెట్టి అనవసరమైన వాటిలో మీరు మీ మైండ్ని డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. మనం అంకగోచారం అనే ఒక కాన్సెప్ట్ ఉందండి. ఇందులో మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. వీళ్ళకి గురువు వల్ల, శని వల్ల, రాహుకేతు వల్ల ఈ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉందో చూసుకుంటే, గురువు వల్ల వీళ్ళకి రాజ్యము, సంపద, అంటే మీకు అధికార ప్రాప్తి వస్తుంది, సంపదలు ఉంటాయి,
పరవాసము, ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, ఫారిన్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి చాలా చక్కగా కలిసి వస్తుంది. సర్వజన పూజ్యము, అందరి నుంచి చక్కగా గౌరవింపబడుతూ బాగా గొప్పగా ఒక రిప్యుటేషన్, స్టేటస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ నక్షత్రం వాళ్ళు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి రాజ్యం బాగుంటుంది. అంటే వాళ్ళు చేస్తే పని చాలా బాగుంటుంది. మంచి ఉన్నతమైన పొజిషన్లో ఉంటారు. సంపద, ధన ప్రవాహం బాగుంటుంది. హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అయితే సర్వజన పూజ్యము, అందరి నుంచి చక్కగా మీకు ఒక గుర్తింపు వస్తుంటుంది. కొన్ని విషయాల్లో మీరు అనవసరమైన భయానికి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గమనించుకోవాలి. పునర్వసు నక్షత్రం వాళ్ళకి చక్కగా మంచి ప్రమోషన్ వస్తుంది. పరవాసము, ఫారిన్లో ఉండే అవకాశం, లేదంటే ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి కొంచెము కేతు వల్ల భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాహు వల్ల అనవసరమైన ఖర్చులు పెట్టుకొని ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవచ్చు. ఇది చూశారు కదండి మిథున రాశి వారికి. ఇన్ సమరీ చెప్పుకుంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అనవసరమైన ఎక్స్పెండిచర్స్, అనవసరమైన ఖర్చులు, అనవసరమైన వాళ్ళతో తిరిగి అనవసరమైన నిర్ణయాలు తెచ్చుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాటిని కట్ చేసుకోవడం చాలా చాలా ఉత్తమం. బాగా కూల్గా నార్మల్గా వెళ్ళిపోయే రాశుల్లో మిథున రాశి వాళ్ళు ఒకటి. ఈ విషయాన్ని మనం ఇప్పటిదాకా చెప్పుకున్న వాటిలో కొన్ని విషయాలు ముఖ్యంగా మీరు మనసులో పెట్టుకొని చక్కగా ప్లాన్ చేసుకుంటే శ్రీ పరాభావనామ సంవత్సరంలో ఎంతో ఉన్నతంగా ఎదిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మీరు ఇండివిజువల్గా జాతకం కూడా చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏమైనా బ్లాకేజెస్ ఉన్నా, మీ వయసు 35 to 45 మధ్యలో ఉండి, అంటే ఒక 10 years ఆల్రెడీ ట్రాక్ రికార్డు ఉండి, లేదంటే ఎన్ఆర్ఐ ఫారిన్లో సెటిల్ అయినా, లేదంటే ఒక మంచి టెక్ కంపెనీలో చేస్తున్నా, లేదంటే మేనేజర్ రోల్ ఎవరైతే చేస్తూ ఉన్నా, ఇప్పుడు ఈ టైంలో మీరు ఎక్కడైనా బ్లాక్ అయ్యామని అనిపిస్తే ఖచ్చితంగా ఈ టైంలో హారోస్కోప్ అని చూపించుకోవడం చాలా